బ్రేకింగ్ న్యూస్. అమీర్పేటలోని ఓ ఇంట్లో వాషింగ్ మిషన్ పేలుంది. పెద్ద పేలుడు శబ్దంతో వాషింగ్ మిషన్ పేలడంతో ఇంట్లో ఉన్న వస్తువులు చెల్లాచెదురయ్యాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. వాషింగ్ మిషన్ రన్నింగ్ లో ఉండగా భారీ శబ్దంతో పేలుడు జరగనట్లు తెలుస్తుంది. లక్కీగా మేమంతా హాల్లో ఉన్నాము, బాల్కనీలో ఎవరు లేము. ఉండుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. తర్వాత మెల్లిగా భయపడుతూ వచ్చి చూసేసరికి ఇదిగో ఇలా అయింది. వాషింగ్ మిషన్ టాప్ మొత్తం ఇలా లేచిపోయింది, అసలు విరిగిపోయి ఇలా మొత్తం చూడండి, ఇలాగా ఈ లోపల టబ్ ఇలా అంతా పేలిపోయినట్టుగా అయిపోయింది. మొత్తం బట్టలన్నీ ఇరుక్కుపోయాయి. ఈ లోపల టబ్ అంతా ఇలా వంకులు తిరిగిపోయింది, బట్టలన్నీ లోపల ఇరుక్కుపోయి ఉన్నాయి. అండ్ దీని లోపల పార్ట్ ఈ బ్యాటరీ ఐ థింక్ బ్యాటరీ ఆర్ వాటర్ ఫిల్టర్ మేబీ. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి, ఏదైతే వాషింగ్ మిషన్ రన్నింగ్ లో ఉండగా ఒక్కసారిగా పేలిపోయినట్లయితే తెలుస్తుంది. సో అసలు ఆ సమయంలో ఏం జరిగింది, ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? ఎస్ఆర్కిలా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీర్పేట్ ధరంఖరం కాలనీకి సంబంధించి ఓ ఇంట్లో అయితే వాషింగ్ మిషన్ పేలిందని చెప్పాలి. ముఖ్యంగా ఎప్పుడూ జరగని విధంగా ఈసారి వాషింగ్ మిషన్ కూడా పేలిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ ఘటనకు సంబంధించి కేకే ఎన్క్లేవ్ 5th ఫ్లోర్లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఆ 5th ఫ్లోర్లోని 503కి సంబంధించి వాషింగ్ మిషన్ అయితే రన్నింగ్ చేస్తున్న క్రమంలో ఇక్కడ వాషింగ్ మిషన్కి సంబంధించి బట్టలు అయితే వేసి ఆ తర్వాత అనంతరం వాళ్ళు పని నిమిత్తం అని చెప్పేసి ఇంటి లోపల పని చేసుకుంటున్న టైంలోనే ఎగ్జాక్ట్గా ఒకటేసారి భారీ పేలుడు అయితే సంభవించిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఫ్రంట్ లోడ్ మిషన్గా కూడా తెలుస్తుంది. ఈ మిషనే ఒకసారిగా ఎల్జీ ఫ్రంట్ లోడ్, ఈ మిషన్ ఒక్కసారిగా పేలడంతో భయాందోళనకు గురయ్యారు ఇందులో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు. అయితే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కూడా ఈ వాషింగ్ మిషన్కి సంబంధించి అదేవిధంగా అసలు ఈ ఘటన ఎలా చోటు చేసుకుందనేది సంబంధించి కావచ్చు, ఇప్పటివరకు కూడా రిఫ్రిజిరేటర్లు కావచ్చు, ఏసీకి సంబంధించి కావచ్చు ఘటనలు చూసాం. కానీ అలాంటిది ఇప్పుడు కొత్తగా తాజాగా ఈ వాషింగ్ మిషన్ పేలడం అనేది కొంచెం వింతగా ఉందని చెప్పాలి. దీనికి సంబంధించే ప్రెసిడెంట్ మనతో పాటు మాట్లాడడానికి, ఈ వాషింగ్ మిషన్ ఎలా పేలింది అనే విషయాలు తెలపడానికి ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. మేడం, చెప్పండి, అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, అసలు ఎలా జరిగింది? మధ్యాహ్నం 2 గంటలప్పుడు అండి. వాషింగ్ మిషన్ వేసాక మేము మా హాల్లోనే కూర్చొని ఉన్నాం. 2 చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో. సడన్గా అప్పుడే మా అమ్మాయి వచ్చింది లంచ్కి, ఇంటికి వచ్చి తను హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళింది. బాల్కనీలో ఉంటుంది వాషింగ్ మిషన్. బాల్కనీలో హ్యాండ్ వాష్ చేసుకొని జస్ట్ ఇలా వచ్చింది లోపలికి. పెద్ద సౌండ్ వినిపించింది. అంతా ఇలా చెల్లాచెదరుగా ఇలా కనిపిస్తున్నాయి. అంటే ఏం జరిగిందో అసలు అర్థం అవ్వలేదు. ఒక క్షణం షాక్ అయిపోయాం మేము. అంటే పిల్లలు ఎదురుగా ఉన్నారు కాబట్టి ఓకే, ఆ పిల్లలు ఒకవేళ ఇక్కడ ఆడుకుంటూ బాల్కనీలో ఆడుతూ ఉంటుంది చిన్న పాప. మీరు చూడంగానే అసలు ఎలా ఉంది మేడం, పరిస్థితి ఎలా ఉంది, అసలు మీరు అబ్జర్వ్ చేసినంత వరకు? అసలు 2 minutes తర్వాత మెల్లిగా వచ్చాము. ఆ భయం నుంచి తేరుకొని మెల్లిగా వచ్చి చూసాము. ఇదిగోండి ఇలా మొత్తం పేలిపోయింది, టాప్ అంతా లేచిపోయింది. ఒక ముక్క వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూడా పడింది. ఆ పెద్ద రాయి ఒక 10 కిలోల బరువు ఉంది. అది ఇలా సీలింగ్ మొత్తం పైకి ఎగిరి పడింది. ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే కానీ అదృష్టవశాత్తు అవ్వలేదండి. దేవుడి దయ వల్ల పిల్లలు సేఫ్గా ఉన్నారు. ఇన్ కేసు ఉండింటే బాల్కనీలో ఖచ్చితంగా చాలా పెద్ద ప్రమాదమే అయి ఉండేది. అంటే మీరు చెప్పినట్టుగా ఎప్పుడు కూడా మామూలుగా ఏసీలు కావచ్చు లేదా ఫ్రిడ్జ్లు కావచ్చు పేలడం మనం చూస్తుంటాం, కానీ వాషింగ్ మిషన్ పేలడం అనేది చాలా అంటే అదే ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఇలా అవుతుంది అని ఎప్పుడు వినలేదు, న్యూస్లో కూడా ఎక్కడా చూడలేదు. ఇప్పుడు అదేనండి, చాలా భయం వేసింది. మీరు మరి కంప్లైంట్ చేయడం జరిగిందా దీనికి సంబంధించి? కంపెనీకి సంబంధించి కావచ్చు, పోలీసులకు సంబంధించి కావచ్చు? చేసామండి, కంప్లైంట్ చేసాము. ఏమన్నారండి? ఎల్జీ వాళ్ళకి చేసాము, ఇంకా రాలేదు వాళ్ళు ఇంజనీర్స్.
సో మొత్తానికైతే అఖిల మనం విజువల్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రన్నింగ్లో ఉన్నటువంటి వాషింగ్ మిషనే దీనిపైన దీనికి సంబంధించి అంటే టాప్ మొత్తం కూడా పేలిన తర్వాత బాల్కనీకి సంబంధించి ఇక్కడ మీకు రాయి చూస్తున్నారు కదా, ఇదే రాయి ఆ వాషింగ్ మిషన్కి సంబంధించి పైన రన్నింగ్ అవుతున్న క్రమంలోనే అటాచ్ అయి ఉంటుంది. ఈ రాయి కూడా పైన స్లాబ్కి తగిలి ఆ స్లాబ్ నుంచి కింద పడిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అంటే వీళ్ళు లోపలుండి పని చేసుకుంటున్నారు కాబట్టి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. కానీ ఒకవేళ కనుక ఇక్కడ ఉండింటే పరిస్థితి వేరేలాగా ఉండేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇప్పటివరకు కూడా ఈ ఘటనకి సంబంధించి కావచ్చు, అంటే ఇప్పటివరకు ఏసీలు కావచ్చు, అదేవిధంగా రెఫ్రిజిరేటర్లు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఇవి పేలడం చూసాం. కానీ ఈ విధంగా ఈ వాషింగ్ మిషన్లు పేలడం అనేది, వాషింగ్ మిషన్లు ఇలాంటి ప్రమాదానికి సంబంధించి ఘటనలు చోటు చేసుకోవడం అనేది కొంచెం వింతగా అయితే కనిపిస్తుంది, ఆసక్తికరంగా అయితే మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ వాషింగ్ మిషన్లు కొనుక్కొని ఇలా రన్నింగ్లోనే వదిలిపెట్టి బయటికి పనికి వెళ్తుంటారు, వాళ్ళ పనులు చూసుకుంటుంటారు. అలాంటిది ఇప్పుడు వాషింగ్ మిషన్లు కొనాలన్నా కానీ ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కొంచెం ఉందని చెప్పాలి అఖిల. ఓకే, రైట్ అనిల్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు అమీర్పేటలో ఒక ఇంట్లో కూడా వాషింగ్ మిషన్ ఒక్కసారిగా పేలడం అనేది కలకలం రేపుందని చెప్పాలి. సో ఎల్జీ కంపెనీకి సంబంధించిన వాషింగ్ మిషన్ అయితే రన్నింగ్లో ఉండగా ఒక్కసారిగా పేలిపోయి లోపల ఏదైతే ఒక రాయి ఉంటుందో ఆ రాయి కూడా ఒక్కసారిగా భారీ శబ్దంతో బయటకు వచ్చింది. అయితే ఆ సమయంలో దరిదాపులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. మేము సేఫ్గా బయటపడ్డాము. ఇలా ఇంత దారుణంగా ఇలా అవుతుందని అసలు అనుకోలేదు. ఎప్పుడు ఇలా జరుగుతుందని కూడా ఎక్కడ వినలేదు అసలు. ఇది ఎలాగనో మరి ఈ ప్రాబ్లమ్ ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. బట్ ఎక్కడ ఎలక్ట్రిసిటీ అయితే ఏం అవ్వలేదు. సో దానివల్ల మంటలు రావడం అలా జరగలేదు, అదొకటి థ్యాంక్ గాడ్.